spell beautiful? Beautiful. Timmy, can you spell tomorrow? Tomorrow. Teja, can you tell us about your mother? Mother is an embodiment of selfless love and affection. She symbolizes love and godliness in this world. She gives and sacrifices everything for children. And we Indians, mothers are treated as goddess. Timmy, can you tell us about your mother? Come on, Jimmy, చెప్పమ్మా. Go, Jimmy. అమ్మ గురించి చెప్పు. Come on, Jimmy, come on. Jimmy, చెప్పు, Jimmy. అమ్మ గురించి ఏదో తలుచుకొని చెప్పు. My mother is beautiful. She has long hair. She always smiles, never scolds me. She is my best friend. అది She cooks my favorite things. She teaches me everything. She plays with me. She makes me sleep, tells stories, and then she wakes me up. Actually, she used to make me sleep. She used to tell stories. She played with me a long ago. She is not there with me right now. I didn't cry because I promised my mother. అమ్మా, ఎందుకు ఇలా చేసావు? ప్రామిస్ ఎందుకు చేయించుకున్నావు? ఎందుకు వదిలేసావు నన్ను? Look at her. Why is she speaking Telugu? Let us stop her. Sir, No, please. wait. నాకు ఇంగ్లీష్ రావట్లేదు తాతయ్య. అమ్మ గురించి నేను ఇంగ్లీష్లో చెప్పలేను. నాకు ఇష్టమైనవన్నీ ఇచ్చేదాన్ని. ఇప్పుడు లేవు. ఏమేమి ఇష్టమో అన్నీ మర్చిపోయానమ్మా. నువ్వు ఉంటే ఎప్పుడు గెలిచేదాన్ని. ఇప్పుడు ఓడిపోతున్నానమ్మా. పాలు తాగేస్తున్నాను, క్యాబేజ్ కూడా తినేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరికీ నువ్వు కేక్ చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు నేనే నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి కేక్ తింటున్నానమ్మా. రాత్రి భయం వేస్తే నేను గట్టిగా పట్టుకొని పడుకునేదాన్ని. ఇప్పుడు భయం వేయట్లేదమ్మా. ఎవరికి చెప్పనమ్మా? నీకు తెలీదా నన్ను అట్లా వదిలి వెళ్ళకూడదని? ఎంత చిన్న పిల్లని అంత పనిష్మెంట్ ఇస్తావా? అయినా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. మై మదర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అమ్మాయి అది వచ్చిందన్న అనుకోరాలి. ఏం కాదు ఎంత మంచి అయితే. చిన్ని, అరే రే, ఎందుకు ఏడుస్తున్నారా? బాగా చెప్పావు. And the winner is Vandana. చిన్ని చెప్పావు. ఏడోకు చాలా బాగా చెప్పావు. అమ్మేది అమ్మ నేను ఎందుగా అమ్మ వస్తానందుగా అది అవి అమ్మేది చిన్ని అవి అమ్మేది చెల్లి దగ్గర ఉంది. చిన్ని సార్, ఎవరు మాట్లాడిన అమ్మ గురించి చెప్తారు. అమ్మ ఒకటే ఉంటే సరిపోతే దేవుడు ఇంకో వ్యక్తిని పంపించారు. ఎవరండి? నాన్న గురించి చెప్పే అదృష్టం నాకు లేదు. లాస్ట్ ఈజ్ లో మై వాస్ ఇన్ క్లాస్ 8 కానీ ఆయన చనిపోయి దగ్గరించినప్పుడు రీసెర్చ్ చేశాను. అదే మీకు చెప్పాను. భారతదేశంలో గుడ్డపట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి? మగవాళ్ళకి, ఆడవాళ్ళకి? తల్లిక తండ్రిక? ఎందుకు? బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ వల్ల, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కాదు. దేని వల్ల? టెన్షన్స్. అమ్మ, మనకి ఎప్పుడైనా బాధ కలిగితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడ్చుంటాం? అమ్మ దగ్గర, నాన్న దగ్గర ఏడ్చుంటాం. భారతదేశంలో ఒకవేళ తల్లికి బాధ కలిగినా భర్త దగ్గర, పిల్లల దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. కానీ భారతదేశంలో తండ్రికి బాధ కలిగితే పిల్లల దగ్గర కానీ భార్య దగ్గర ఏడడం చూసారు?
ఆ బాధను ఎవరితో పంచుకోలేదు నీకు ఇంత చిన్న గుండెలో పెట్టి మనుషులు మనమే బాధ భరించినప్పటికీ ఇంత చిన్న గుండెలో వస్తుంది. ఈ రోజులు ఆత్మహత్యలు అంటే ఉడేసుకోవడం ట్రైన్ తిట్టుకోవడం కాదు, గుండెపోట్లో ఒక రకమైన ఆత్మహత్యలు నేను కనిపెట్టాను. నాలాగా ఎవరు అనాథలు అవ్వకూడదంటే ఎంతమంది ఇక్కడ కూర్చున్న పిల్లలు మీ అమ్మ అన్న ఆయుష్ పెంచాలనుకుంటున్నారు? వెరీ గుడ్. పుట్టిన ఎంతమంది మీ అమ్మ అంటే ఇష్టం? వెరీ గుడ్. తమ్ముడు నీకు మీ అమ్మ అంటే ఇష్టం? నేను ఈ అబ్బాయిని ఒకసారి ఈ అబ్బాయిని కానీ ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. మామూలుగా నువ్వు మీ అమ్మని కలిసి రోడ్డు మీద నడుచుకెళ్తున్నాను, రోడ్డు మీద నడుచుకెళ్తున్నాను. నీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం. నీకు అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరైనా ఉందా? తమ్ముడిని పక్కన పెట్టు. నువ్వు మీ అమ్మని కలిసి రోడ్డు మీద నడుచుకెళ్తున్నాడు. సడన్ గా రోడ్డు మీద ఒక ఎద్ద వచ్చి మీ నాన్నగారి కాలర్ పట్టుకున్నాడు. ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఏం చేస్తావు? వాడి కాలర్ పట్టుకున్నాడు. మీరైతే ఏం చేస్తారు? ఎవడో ఇడియట్ వచ్చి రోడ్డు మీద మీ నాన్నగారి కాలర్ పట్టుకుంటే మీరు ఏం చేస్తారు? కొడతారు. పక్కన రోడ్డు ఎక్కడ ఉంటే చంపి గొంతులో పెట్టి మాట్లాడతాం. రైట్ ఆర్ రాంగ్? నాన్నగారి కాలర్ పట్టుకుని ఎంతమంది కోపం వస్తుంది? వెరీ గుడ్. పుట్టినంత అంటే నాన్నగారి కాలర్ పట్టుకుని మీకు కోపం రైట్ ఆర్ రాంగ్? రైట్. నాన్నగారి కాలర్ పట్టుకుని మీకు కోపం వస్తుందా? అంటే నాన్నగారి కాలర్ పట్టుకుని మీకు కోపం రైట్ అయినప్పుడు అదే నాన్నగారి అమ్మగారిని ఎప్పుడైనా మనం చదివే స్కూల్కి వచ్చి మన టీచర్ దగ్గరికి వచ్చి సార్ మా అబ్బాయి ఎలా చదువుతుంది, మా అమ్మాయి ఎలా చదువుతుందంటే వెంటనే అక్కడ పనిచేసి టీచర్ వచ్చి ఏంటి సార్ మీ అబ్బాయి ఇలా చేస్తుంది, ఏంటి సార్ మీ అమ్మాయి ఎలా చేస్తుంది, ఎందుకు సార్ ఇలాంటి పిల్లల్ని కన్నారన్నప్పుడు అప్పుడు వాళ్ళకి కోపం వస్తుందా? కడుపు కొత్త బాధ కలుగుతుంది. ఒక అన్నయ్య సిగ్గుపడి చెప్పొచ్చాడు కాదు. లాస్ట్ 2 సంవత్సరాలు ఎంతమంది అమ్మ మొబైల్ ఇవ్వలేదని, అమ్మ టీవీ చూడొద్దని, అమ్మ నీకు ఇష్టమైన ఫుడ్ చేయలేదని చెప్పి అమ్మని కసురుకొని అమ్మని బాధ పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నిజాయితీ చెప్పండి, ఈరోజు ఒక్కరోజు నిజాయితీ చెప్పండి. వెరీ గుడ్. పుట్టిన అంటాడు. అయితే ఈరోజు స్టేజ్ మీద ఓపెన్ గా మీ మేనేజ్మెంట్ టీచర్ సాక్షిగా ఒక మాట ఇస్తున్నా. ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తా, ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తా, ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తా. ఇచ్చే స్తోమత నా దగ్గర ఉంది. అప్పు చేసేది ఒక్కొక్కరు 5 లక్షలు. ఎంతమంది కావాలి? 10 లక్షలు రా, గొప్ప రాదు. కానీ ఒక్క కండిషన్, మీ అమ్మని నాకు ఇచ్చేయండి. అదే మీకు అర్థం కావట్ల. కేటీఎం బైక్ అయిపోయాను మీ తలకి ఏదైనా కొనుక్కొని చావచ్చు. ఆహా, నా దగ్గర ఒక 60 మంది అనాథ పిల్లలు ఉన్నారు. కనీసం వాళ్ళకి ఇస్తే మీకుండి బలుపెక్కి అదే అమ్మని నాన్ని ముష్టి వస్తువుల కోసం అమ్మని నాన్ని కష్టపడుతున్నారే. వాడెవడో దళితుడు మొబైల్ మీద మోసుతో పబ్జి 24 గంటలు ఆడుతుంటే తల్లి తట్టుకోక నేరుకెళ్ళి అరే ఒక్క క్షణం తిండి తినరా అంటే పబ్జి మీద మోసుతో తల్లి మీద కోపంతో ఆ తల్లిని చంపి 3 రోజులు తల్లి శవం దగ్గర కూర్చొని పబ్జి గేమ్ ఆడుతుంటే 3 రోజుల తర్వాత కుళ్ళిన స్మెల్ వచ్చి పక్కింటి వచ్చి పోలీసులు పంపించాడు. ఎంత దౌర్భాగ్యం కాకుంటే ఒక తల్లిని ఆ ఫోటోలో ఒక వస్తువు కోసం తిరుగుతున్నా అంటే మీరు మనిషిలో ఏ చేత నాకు తెలియదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మొదటి సినిమాలు చూసి వాడినవడో హీరో అంటారు. అరే మీకు అసలు హీరో డెఫినేషన్ ఎవరు నేర్పిలా? మీ సిలబస్ లో కూడా లేదు. నేను చెప్తా హీరో అంటే ఏం తెలుసా? ఒక్కసారి నా కోసం అన్కండిషనల్ గా బతికే వాళ్ళని హీరోస్ అంటారు. నా కోసం అన్కండిషనల్ గా బతికే వాళ్ళు హీరోస్ అంటారు. మీరు చూసే సినిమాలో వాళ్ళని యాక్టర్స్ అంటారు. 300 రూపాయలు సినిమా టికెట్ కడితే కానీ నేను లోపలికి రానివ్వడు. 3 కోట్లు సంపాదిస్తే కానీ సినిమా హీరో వాడి హీరోనా? అసలు హీరో నేను చెప్తా. ప్రపంచంలో నాకు తెలిసి 5 హీరోస్ ఉంటారు. ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరికి 5 హీరోస్ ఉంటారు. ఫస్ట్ హీరో ఎవరు తెలుసా? ఒక్కసారి పెళ్ళై కడుపులో పిండం పడ్డాక నాకంటూ ప్రపంచం లేదు, నా బిడ్డే నా ప్రపంచం అన్కండిషనల్ బతికే ఫస్ట్ హీరో. మదర్ ఇస్ ద ఫస్ట్ హీరో ఫర్ ఎవ్రీవన్ ఇన్ ది సెంటర్ వరల్డ్ అంటారు. మదర్ ఇస్ ద ఫస్ట్ హీరో. సెకండ్ హీరో ఎవరు తెలుసా? తల్లైన 9 ఏళ్ళు మోస్తే తన కంఠంలో ప్రాణం కొరకు కుటుంబానికి కష్టాలు రానివ్వకుండా కష్టాన్ని గుండెలో పెట్టుకొని కుటుంబానికి ఆనందాన్ని పంచే సెకండ్ హీరో నాకు తెలుసు. ఫాదర్ ఇస్ ద సెకండ్ హీరో ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఫాదర్ ఇస్ ద సెకండ్ హీరో. థర్డ్ హీరో ఎవరు? టీచర్. థర్డ్ హీరో ఈ మధ్య పేరెంట్స్ కి ప్లస్ స్టూడెంట్స్ ఎలా తయారంటే సార్ టీచర్స్ ఎవరు సార్? మా అమ్మ నా టీచర్ కడతా మేనేజ్మెంట్ జీతాలు సార్. అరే బాయ్ జీతాలు తీసుకొని పని చేయాలంటే చాలా ఉద్యోగాలు చేయొచ్చు, కానీ పిల్లల జీవితాలు మార్చాలంటే ఒక టీచర్ మాత్రం చేయగలుగుతారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది టీచర్స్ హూ ఆర్ యాడింగ్ వాల్యూ ఫర్ దిస్ సోషల్ సొసైటీ. నా మాట ఒక విషయాలుగా ఎంతమంది మీ టీచర్లు పాఠాలు చెప్తూ అరే నా ఓల్డ్ స్టూడెంట్ ఇక్కడ డాక్టర్గా ఉన్నాడు, నా స్టూడెంట్ సైకాలజీగా పనిచేస్తాడు, నా స్టూడెంట్ ఇక్కడ పోలీస్గా పనిచేస్తాడు చెప్పారా చెప్పలేదు? తన కుటుంబం గురించి చెప్పారేదో తెలియదు, కానీ తన చదువు చెప్పిన పిల్లలు నిష్కల్మషంగా ఎదగాలనుకునే వ్యక్తులు అన్కండిషనల్ హీరోస్ అవుతున్నట్టు నాకు తెలిసి టీచర్స్ ఆర్ ద థర్డ్ హీరోస్ ఫర్ ద ఎంటైర్ సొసైటీ. మార్క్ మై వర్డ్స్, ఆల్రెడీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇంకా ప్రాబ్లం 2025 డిసెంబర్ కల్లా భారతదేశం ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది. ఇప్పటికే ఎదుర్కొంటుంది, ఇంకా పెద్దగా ఎదుర్కోబోతుంది. అదేం తెలుసా? ఆర్థిక మాంద్యం వల్ల, కరోనా వల్ల వచ్చిన వల్ల కాదు. దేనివల్ల తెలుసా? టీచర్ దొరకట్లేదు. కరెక్ట్ మీకు రాంగ్ సార్, టీచర్ దొరకట్లేదు. ఏం తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చింది, సేవ్ టైగర్స్. పులిని కాపాడుకోవాలంట. పులుల వల్ల వచ్చే లాభం నష్టం నాకు తెలియదు, కానీ నేను క్యాంపెయిన్ మొదలు పెట్టాను. ఏం తెలుసా? అక్కడ పులుల వల్ల దేశానికి లాభం నష్టం అని తెలియదు, కానీ భారతదేశానికి మీలాంటి సింహాలను తయారు చేయాలంటే కావాల్సింది పులులు లాంటి టీచర్స్ అని చెప్పి సేవ్ టీచర్స్ అని క్యాంపెయిన్ నేను మొదలు పెట్టాను. టీచర్ని కాపాడుకోవడం మన బాధ్యత.
I request all the teachers please stand once. I request all the teachers correspondents please stand once. టీచర్స్ అందరూ ఒక్కసారి లేచి ఇవ్వండి. అక్కడ కూడా టీచర్ అందరూ ఒక్కసారి లేచి ఇవ్వండి. నాకు తెలిసి ప్రపంచాన్ని మార్చే థర్డ్ హీరో ఎవరైనా ఉంటే ఒక టీచర్స్ మాత్రం హీరో ఎత్తుకోవాలి. ప్లీజ్ అడగండి, టీచర్స్ అందరూ అడగండి. మీ నాన్నగారికి ఎప్పుడైనా ఆపరేషన్ చేయాలనుకుంటే దేవుడా కాపాడని డాక్టర్ని వేడుకుంటుంటే అటువంటి ప్రాణాన్ని కాపాడే డాక్టర్ తయారు చేసే ఒక టీచర్, ఇంటిని కంటే ఒక ఇంజనీర్ తయారు చేసే ఒక టీచర్, ప్రపంచాన్ని మార్చే సైంటిస్ట్ తయారు చేసే ఒక టీచర్, నాలాంటి వ్యక్తిని తయారు చేసే ఒక టీచర్. అటువంటి టీచర్స్ అందరికీ శిరస్సు వంచి పాదాభి ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, దే డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ మేడం, ప్లీజ్ టేక్ ఎ సీట్. అవును, మీ అమ్మగారిని అంటే ఎంతో కోపం వస్తుంది. వెరీ గుడ్. మీ నాన్నగారిని కామెంట్ చేస్తే కోపం వస్తుంది. అలాగే నాకు విద్యా బుద్ధులు నేర్పి నా టీచర్ని ఎవరైనా కామెంట్ చేస్తే నరికి పడేస్తాను. ఆ కాల్ నీ వయసు 14 లేదు 15 లేదు, నువ్వు ఒక టీచర్ని కామెంట్ చేస్తాయా? ఈసారి టీచర్ ఎవరైనా కామెంట్ చేస్తే మీ అమ్మగారికి మీరే కామెంట్ చేసినట్టు, మీ నాన్నగారి కాల్లో మీరే పట్టుకున్నట్టు. అసలు వాళ్ళ లేకపోతే నీకు జీవితం లేదు, వాళ్ళ లేకపోతే నీకు భవిష్యత్తు లేదు. నీ ఒంటి మీద ఉండే బలుపంతా ఊళ్ళో ఎవరి మీద చూపించు, కానీ టీచర్ మీద ఎవరైనా కామెంట్ చేస్తే నరకడం నేను మొదలు పెట్టా ఫస్ట్. అసలు వాళ్ళు లేకుంటే ఈరోజు విద్య అనేది ఉండదు, ఈరోజు ప్రపంచం ఉండదు. ఆ దేవుడు కనపడతాం నాకు తెలియదు, కానీ మనకి జీవితాన్ని ఇచ్చే టీచర్ నాకు తెలిసి నిజమైన దేవుడు నేను గర్వంగా చెప్తాను. దయచేసి టీచర్స్ రెస్పెక్ట్ ఇవ్వండి. అసలు ఎంత దౌర్భాగ్యం కాకుంటే ఈ రోజు నాలాంటి ఒకటి వచ్చి అమ్మా నాన్న గురించి టీచర్ గురించి నేను చెప్పడానికి బాస్ సిలబస్ లో పెట్టాలని ట్రై చేస్తున్నా. నెక్స్ట్ 2 years లో సిబిఎస్ఈ స్టేట్ ఐసీసీ ఐవి సిలబస్ లో అమ్మా నాన్న టీచర్ గురించి పుస్తకాల్లో ఉండాలని నేను కోరుకున్నా. డెఫినెట్ గా సాధించి నేను చేస్తాను. నాకు చాలా నేను 200% గౌరవించాను. దయచేసి ఇంకెవరైనా పక్కన కూర్చొని టీచర్ కామెంట్ చేసి నువ్వు పక్కన చప్పట్లు కొట్టుకున్నా ఫస్ట్ చెప్పాల్సింది ఎలాగైందా? ఏరా మీ నాన్నగారు లాంటి వ్యక్తి నువ్వే కామెంట్ చేస్తావా, మీ అమ్మగారు లాంటి వ్యక్తి నువ్వే కామెంట్ చేస్తావని ఫస్ట్ అడగండి. అంతేగాని ఈసారి నుంచి ఎవరిని కామెంట్ చేయకూడదు. టీచర్స్ ఆఫ్ 3rd years 4th years ఎవరు ఒక్కసారి దేశ సరిహద్దున్నప్పుడు నాకంటూ కుటుంబంలో దేశమైన కుటుంబం ప్రాణాలు పోతాయని తెలిసిన దేశం కోసం నిలబడే ప్రతి సోల్జర్ నాకు తెలిసిన నిజమే తెలుసండి. సోల్జర్స్ ఆఫ్ ద రియల్ యూస్ ఆఫ్ ఎంటైర్ మిషన్ 50 years సర్వీస్. 4 మెతుకులు కడుపులో పోతాయని తెలిస్తే 4 నెలలు ఎండలో కష్టపడే ప్రతి రైతన్న నాకు తెలిసి నిజమే తెలుసండి. ఫార్మర్స్ ఆఫ్ ద రియల్ యూస్ ఆఫ్ ఎంటైర్ మిషన్. ఎప్పుడు నాకు విషయం చెప్పండి. మొన్న 6 నెలల క్రితం, ఈ మధ్య కాదు 6 నెలల క్రితం నేను సంజయ్ దాటి ఒక క్లాస్కి వెళ్తుంటే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం సార్. నేను కార్ ఆపాను. ఎందుకు? వాడెవడు 50 కటౌట్ ఉంటే దాని మీద ఒక ఇన్స్టెంట్ 18-19 ఏళ్ళ వయసు ఉన్నాడు ఎక్కుతున్నాడు. వీటి కనుక ఒలింపిక్స్ పంపితే పెద్ద ప్రైజ్ తెచ్చుకోవాలి సార్. వాడు ఎక్కేం చేశాడు సార్, ఎక్కితే నేను ఆశ్చర్యపోయాను. వాడి వెనక ఒక బిగ్గు ఉంది, బిందు దగ్గర ఇచ్చుకొని ఎక్కుతున్నాడు. బా ఎంత గొప్పరా, జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం ఇదే అనుకోని వాడు ఆ బిందులో ఏమన్నాయి సార్, మీ అందరూ బాగా తెలిసే వారి పైకి ఆ పాలకి ఏదో చేస్తాడు, దగ్గర ఏదో అభిషేకం అంటారండి. అదే దరిద్రుడు కొంపలో ఏ రోజు వాళ్ళ నాన్న గ్లాసులో నీళ్ళు ఇచ్చుంటారు, కానీ వాడికి వెళ్ళి వాళ్ళు పాలు వస్తున్నాడు. ఈ రోజు నుంచి నేను వాడి ఫ్యాన్ని వీడి ఫ్యాన్ అని చెప్పి డబ్బులు సంపాదిస్తూ మిమ్మల్ని రక్తం పీల్చి వాళ్ళని యాక్టర్స్ అంటారు. నేను ఎవరిని ఫ్యాన్ తెలుసా? నన్ను కన్నా నా తల్లికి నేను ఫ్యాన్. నేను ఎవరి ఫ్యాన్ తెలుసా? నన్ను కన్నా నా తండ్రికి నేను ఫ్యాన్. నేను ఎవరి ఫ్యాన్ తెలుసా? నాకు విద్యాబుద్ధి నేర్పిన నా టీచర్ ఫ్యాన్ని, నా కోసం ప్రారంభించిన సోల్జర్ ఫ్యాన్ని, నాకు గవర్నమెంట్ ఒక రైతులు నేను ఫ్యాన్ గర్వంగా తెచ్చుకోగలుగుతాను. దయచేసి ఈ రోజు నుంచి వీళ్ళు ఇంత గొప్పగా శాస్త్రం ఏం చేసింది ఎవరి కోసం తెలుసా? రేపటి రోజు మీరు భారతదేశాన్ని నడిపించే గొప్ప వ్యక్తులు అవ్వాలి, కానీ వాడెవడో అభిమానం అని చెప్పి ఎదవ జీవితాలు నాశనం చేసుకుని ఆ కైండ్ ఆఫ్ పర్సన్స్ మాత్రం అవ్వండి. ఓపెన్ ప్లాట్ఫామ్ చెప్తే నాకు అసలు భయమే లేదు, సీరియస్ చెప్తాను. ఎందుకంటే ఇది నేను నేర్పించాల్సిన విద్య. పుస్తకాలు లేని జీవితానికి కావాల్సింది వీళ్ళని నేను రియల్ హీరోస్ అంటారు. ఈ రోజు నుంచి రియల్ హీరోస్ 5 heroes. ఫస్ట్ హీరో ముక్త కంటతో యావత్ హైదరాబాద్ కి తెలిసే విధంగా ఫస్ట్ హీరో, సెకండ్ హీరో, థర్డ్ హీరో, ఫోర్త్ హీరో, ఫిఫ్త్ హీరో. How many of you want to make this 5 heroes proud? ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పుట్టినాంశం. అలాగే 10th అయిపోయిన తర్వాత ఒక లాస్ట్ క్లోజింగ్ సెషన్ చేసి కంప్లీట్ చేస్తాం. 10th అయిపోయిన తర్వాత ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఫస్ట్ అందరి ఇప్పుడు రెగ్యులర్గా హైదరాబాద్ కాదు, తెలంగాణ కాదు, ఇండియా కాదు, మొత్తం అందరూ కొట్టుకునేది ఉంటే ఏంటది? ఐఐటి నీట్. ఐఐటి మొత్తం 16 లక్షల మంది రాస్తారు. దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయంటే 45,000 మంది. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ అన్ని కలిపి 45,000 సీట్లు మాత్రం ఉంటాయి. నీట్ ఎంతమంది రాస్తారు తెలుసా? ఇండియా మొత్తం కలిపి 25 లక్షల మంది రాస్తారు. ఎన్ని సీట్లు ఉంటాయంటే 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు సీట్లు మాత్రం ఉంటాయి. మిగతా వాళ్ళందరూ దయచేసి మీరు ఐఐటి, నీట్ అని మీరు అనుకున్న విషయం లేకుండా, సార్ ఇవి కాకుండా ఇది కెరియర్స్ లేవా అనుకునే వాళ్ళకి చెప్తారు. మీరు ఎంతమందికి సంతకం పెట్టవచ్చు? సరే వెరీ గుడ్, ఎంతమంది సార్? సరే నా సంతకం పెడితే డబ్బులు ఇస్తాను.
భలే వాళ్ళే బ్యాంక్లో పెట్టిన కూడా డబ్బులు ఇవ్వాలి సార్. కానీ ప్రపంచంలో ఒకే ఒక కెరీర్ మాత్రమే నీ సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మారుస్తారు, అక్కడ సక్సెస్ఫుల్ అంటారు కదా, అదే సంతకం పెట్టే డబ్బులు ఇచ్చే ఒకే ఒక ప్రొఫెషన్ ఈరోజు నేను మాట్లాడుతున్నాను. దాని పేరు చార్టెడ్ అకౌంటెంట్. ఒక ప్రొఫెషన్ మాత్రమే నీ సంతకం పెట్టి డబ్బులు వచ్చే ప్రొఫెషన్ ఏదైనా ఉంటే ఒక్క చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే. ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్స్ లిమిటెడ్, డాక్టర్స్ పర్లేదు, మిగతా ఏ ప్రొఫెషన్ అయినా సరే అన్లిమిటెడ్ గా భారతదేశం ఉన్నంత వరకు కావాల్సింది ఏదైనా ఉంటే ఒక్క చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే. నేను ఈరోజు గర్వంగా ఒక విషయం చెప్తాను. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 2 కార్పొరేట్ సంస్థల వల్ల ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? నేను పేరు చెప్పను ఎందుకంటే సెన్సార్ కట్ కదా. కానీ ఒకే ఒక సంస్థ 8 సంవత్సరాల నుంచి నేను వాళ్ళ కన్సల్టెంట్ సైకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ప్రతి 6 నెలలకి వెళ్ళి నేను క్లాస్ తీసుకుంటూ, ఆ సంస్థ అధినేత పేరు చంద్రశేఖర్ గారు. నేను వెళ్ళి అడిగా, ఎందుకు సార్ నన్ను పిలిచి క్లాసులు కండక్ట్ చేస్తారంటే అప్పుడు ఆయన చెప్పారు, సార్ ఇంటర్మీడియట్లోనే వాళ్ళకి చాలా ఇంబ్యాలెన్స్గా ఎమోషనల్స్ ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలి సార్. ఆ టైంలో వాళ్ళకి కావాలి, రేపటి రోజు నా కాలేజ్లో స్టూడెంట్ లాగా జాయిన్ అయినా పర్లేదు, బయటికి వెళ్ళేటప్పుడు ఒక మాస్టర్ లాగా తయారవ్వాలని చెప్పి అటువంటి సంస్థలో ఎంతో మంది సీఎల్ని, లాయర్స్ని, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఏ యూనివర్సిటీ సీట్ కావాలంటే దాని ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇస్తున్నా ఒకే ఒక సంస్థ పేరు సిఎంఎస్ అని నేను గర్వంగా చెప్తాను. అదే సంస్థలో 6 ఏళ్ల నుంచి నేను పనిచేస్తున్నాను యాజ్ ఎ కన్సల్టెంట్ సైకాలజిస్ట్గా. నేను 2 కార్పొరేట్ సంస్థలకు వెళ్ళి, సార్ క్లాసులు కండక్ట్ చేయండి, మేము చేయమండి, పిల్లలకి ఓన్లీ పుస్తకాలు 4 గోడల మధ్య నేర్పించాలి, కానీ ఒక్క చార్టెడ్ అకౌంట్ మాత్రమే 4 గోడల మధ్య నేర్పించేది కాదు సార్, విలువలతో కూడిన విద్యను అందించాలని చెప్పి ఎప్పటికప్పుడు ప్రతి నెల ఏదో ఒక సైకాలజీ మోటివేషన్ స్పీకర్ తీసుకొచ్చి క్లాసులు కండక్ట్ చేస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తున్న ఒకే ఒక చార్టెడ్ అకౌంటెంట్, లాయర్. ఓపెన్ యూనివర్సిటీస్, మీరు సెంట్రల్ యూనివర్సిటీ దేంట్లో అడ్మిషన్కి వెళ్ళాలన్నా అవన్నీ కోర్సులు నేర్పించే బ్రాండ్ అంబాసిడర్ అంటే ఒక సిఎంఎస్ మాత్రమే. ఈ బ్రాండ్ గుర్తుపెట్టుకోండి. బ్రాండ్ పేరేంటి?